హాయ్ అండి, అందరికీ నమస్కారం. అప్పుడెప్పుడో పొలంలో యూరియా కట్టలు మోసిన రోజులు గుర్తుకొచ్చినాయి. ఎందుకో చూసేయండి మీరే. మా ఫ్రెండ్ కొత్త ఇల్లు కొన్నాడు. పూల మొక్కలు వేసుకోవడానికి ఒక బెడ్ తయారు చేస్తున్నాం. అమెరికాలో ఎలా పడితే అలా మట్టిలో మొక్కలేస్తే ఊరుకోరంట. ఇలా చుట్టూ బెడ్ కట్టి దానిలో మట్టి వేసుకున్నప్పుడు మొక్కలు వేయాలంట. అమెరికాలో సొంత ఇల్లు ఉందని పేరుకేలే గానీ మన ఇష్టం వచ్చినట్టు మొక్కలు కూడా వేసుకోలేము. ఇక్కడ మొక్కలు వేయాలంటే సెపరేట్ గా బస్తాల్లో మట్టి అమ్ముతారు. మేము మోసే బస్తాలు అయ్యే. అదే మన ఇండియాలో అయితే గజం ప్లేస్ లో గంపెడ మొక్కలు వేసుకుంటాం. ఏ ఖర్చు ఉండదు. మన దేశ మట్టిలో అంత గొప్పతనం ఉంది. ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది మన దేశ మట్టి విలువ. ఈ బెడ్ ఎలా వేస్తున్నాం అంటే ఇక్కడ కనపడుతున్న రాళ్లు చెక్కలు మొత్తం బయట దొరుకుతాయి. తీసుకొచ్చి సెట్ చేసుకోవడమే. ఇలా సెట్ చేసుకున్న చెక్కల మధ్యలో మనం కొనుక్కున్న మట్టిని తీసుకొచ్చి నింపాలి. ఒకటా రెండా దాదాపు 50 బస్తాలు నింపాం. దెబ్బకి దెమ్మ తిరిగింది. ఇండియాలో ఉన్నప్పుడు మొక్కల విలువ పెద్దగా తెలిసేది కాదు. విత్తనాలు తీసుకొచ్చేస్తే అయ్యే పెరుగుతా ఉండేవి. కానీ ఇక్కడ ఇంత ప్రాసెస్ చూసిన తర్వాత మొక్కలు పెరగాలంటే ఎంత కష్టపడాలా అనిపించింది. సడన్ గా ఇక్కడ ఉండే వాళ్ళకి మొక్కలు పెంచడంలో ఎంత ప్రేమ ఎందుకు అనుకుంటున్నారా? ఇక్కడ కూరగాయల రేట్లు అట్లా ఉంటాయి. మరి అందరూ అలా అని కాదు. కొంతమందికి మొక్కలు పెంచడం అంటే ఇష్టం ఉంటది. కొంతమంది ఏమో బయట అంత రేటు పెట్టి కూరగాయలు కొనే బదులు ఇంట్లోనే పెంచుకుంటే మనీ సేవ్ అయ్యిద్దిగా అనుకుంటారు. ఇందులో ఏది నిజమో మీరే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.